ఆకులు రాలిన చెట్టును చూసి అది ఎండిపోయిందని చెప్పి మోసపోకండి, హేళన చేయకండి. అలాగనే ఒక వ్యక్తి పరాజయం పాలైండి అని చెప్పి అతన్ని చూసి అవహేళన చేయొద్దు, చిన్న చూపు చూడకండి. అదే మొక్క రేపు చిగురిస్తుంది, అలాగే ఆ పడిపోయిన వ్యక్తే మళ్ళీ ఎదుగుతాడు. వీలైతే ఎంకరేజ్ చేయండి, కొన్ని నీరు పోయండి. రాలిన ఆకులు ఉన్న చెట్టుకి కొన్ని నీళ్లు పోస్తే అది ఎలాగైతే చిగురిస్తుందో, పరాజయం పాలై ఓటమి పాలైన వ్యక్తికి మీరిచ్చే మోరల్ సపోర్ట్ కూడా అతను జీవితం చిగురించడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీరు డబ్బు రూపాన సహాయం చేయాల్సిన అవసరం లేదు వారికి. మీరు నార్మల్గా ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినా కూడా చాలు, వారికి చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో వారు ముందుకు సాగగలుగుతారు. మన చుట్టూ కూడా ఎంతో మంది కొత్తగా ప్రయత్నాలు చేస్తారు. కొందరు బిజినెస్ పెడతారు, వేరు వేరు రకాల బిజినెస్ పెడతారు. కొందరు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడతారు, కొందరు ఇంకేదో గవర్నమెంట్ జాబ్ కానీ ప్రిపేర్ అవుతారు చాలా సంవత్సరాలు. సో ఇంకా అతనికి రాకపోయేసరికి అతన్ని ఇన్ని రోజులు జాబ్ కోసం అని ప్రిపేర్ అయ్యాడు, అది రాలేదు, వేరేది చేసినా అయిపోదు కదా అని ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ పెయిన్ అనేది అతనికి తెలుసు, అతను ఎంత కష్టపడ్డాడని. మనం సైడు నుంచి చూసి అతను ఫలితం సాధించలేదని మనము నిందలు వేస్తుంటాం, కానీ ఆ ఫలితం అతను సాధించినందుకు అతను ఇంకెంత బాధపడి ఉంటాడు. ఆ బాధ మీద పుండు మీద మీరు కారం చల్లకండి, కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వండి, పర్లేదు, ఇంకా మనకు వేరే వేస్ ఉన్నాయి. సో చెప్పండి, రీఫ్రేమ్ చేయి, నీ స్ట్రాటజీని రీవర్క్ చేయి, రీబిల్డ్ చేయి, మళ్ళీ సక్సెస్ అవుతావని చెప్పండి, మోరల్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.